చేరుకుడి వచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తునామం పేరిట శుభాభినందనాలు తెలియజేస్తా ఉన్నాం. బైబిల్లో లూకాసు వార్తలో 2వ అధ్యాయంలో మనకు కనబడుతున్నటువంటి మాట, దేవదూతలు వచ్చి గొల్లలతో రక్షకుడు మీ కొరకు పుట్టినాడని చెప్పి దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాయి. ఏమని చెప్తా ఉన్నాయంటే ఆ మాటలో, దేవునికి ఇష్టమైన వారికి సమాధానము అని రాయబడింది. ఎవరికి ఇష్టమైన వారికి? ఆయన ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగాక అని చెప్పారు. దాన్ని హెబ్రీ భాషలో షాలోమ్ అంటారు. షాలోమ్ అంటే సమాధానము అని అర్థం. దేవుని ప్రేమించిన ప్రియబిడ్డలారా, ఎవరికి సమాధానము? దేవునికి ఇష్టమైన వాళ్ళకి. మరి దేవునికి ఇష్టం కాని వాళ్ళకి ఏముంటుంది? అసూయ, పగ, ద్వేషం ఇలాంటివన్నీ ఉంటాయి. కాబట్టి మనలో ఒకవేళ అలాంటివి కనుక ఉంటే మనకు ఎవరితో సమాధానం ఉండదు? దేవుడితో సమాధానం ఉండదు. అలాగే మనుషులతో కూడా సమాధానము ఉండదు. ఎందుకంటే మనలో ఒక అహంకారం ఉంటుంది, గర్వం ఉంటుంది. ప్రియులారా, ఈ చదువు వల్ల కావచ్చు, ఆస్తి వల్ల కావచ్చు, లేకపోతే కులబలం కావచ్చు, ధనబలం కావచ్చు, దానివల్ల ఏమవుతుందంటే దేవుడికి రావాల్సిన మహిమను రానియకుండా మనమే అడ్డగిస్తూ ఉంటాం. కాబట్టి బైబిల్ ఇప్పుడు చెప్తుంది ఏంటంటే, సమస్తమైన ప్రజలకి సమాధానం. అది ఏ యొక్క దేశమని లేదు, ఫలానా భాష మాట్లాడేవాళ్ళని లేదు, అందరికీ అని రాయబడింది. కాబట్టి పాత నిబంధన అంతానేమో ఇశ్రాయేలుకి మాట్లాడుతూ ఉంది, కొత్త నిబంధన ఏమో ప్రపంచం మొత్తానికి కూడా మాట్లాడుతూ ఉంది. అపోస్తుల కార్యగ్రంథం 10వ అధ్యాయము 30వ వచనం చూద్దాం పిల్లలు. అపోస్తుల కార్యగ్రంథము 10వ అధ్యాయము 30వ వచనం. దేవుని ప్రేమించిన పిల్లరా, ఈ వాక్య భాగంలో మనం చూస్తే దేవుని దూత కొర్నేలితో మాట్లాడటం, అలాగే అతనికి రక్షణ లేదు కానీ ప్రార్థన చేస్తాడు, నమ్మకంగా ఉంటాడు. కొంతమంది ఇలా కూడా ఉంటారు, ఏమంటే దేవుణ్ణి ఎరగకుండా, చర్చికి వెళ్ళకుండా, లేదా గుడికి వెళ్ళకుండా కూడా నీతిగా నడుచుకునే వాళ్ళు కూడా ఉంటారు. అలాంటి వాళ్ళని కూడా దేవుడు ప్రేమిస్తాడట. ఇక్కడ కూడా అలాగే జరిగింది. ఇతను 100 మంది మీద అధికారి, శతాధిపతి ఇటలీ పటాలంలో. మరి అలాంటి వ్యక్తికి దేవుని ప్రేమిస్తున్న ప్రియబిడ్డలారా, ఇంటిల్లి పాది 1-2 వచనాలు చూడండి. ఇంటి వారందరితో కూడా. కాబట్టి ఇప్పుడు నీ ఇంటి వారందరూ దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నారా? నీతిగా నడుస్తున్నారా? వీళ్ళరా ఆలోచించేయండి. ఎందుకంటే బైబిల్ అయితే చెప్తుంది, నేనును నా ఇంటి వారు యెహోవాని సేవించదు. దావీదు తన కొడుకు గురించి ప్రార్థన చేస్తూ అన్నాడు, అయ్యా నువ్వు ఇచ్చిన ఆశీర్వాదం మంచిదే, మా అబ్బాయి మందిరం కడతాడని చెప్పావు, కాదంటలేదు, కానీ ఒక వరము కావాలి. ఏంటంటే నా పిల్లలు నిత్యము నీ సన్నిధిలో కనపడాలి. నిజంగా అలాంటి ప్రార్థన తండ్రులు కానీ చేస్తున్నారా ఈ రోజున? ఎంతమంది భార్యలో రక్షణ పొందుతున్నారు కానీ మరి భర్తలు రావటం లేదు చర్చెస్కి, పిల్లలు కూడా రావటం లేదు, అల్లుళ్ళు రావటం లేదు, కోడళ్ళు రావటం లేదు. ఎందుకంటే వాళ్ళు యవ్వన దశలో ఉన్నారు కాబట్టి వాళ్ళు మాకేంట్లే, మాకు శరీర బలం ఉంది అని అనుకుంటూ ఉన్నారు. కానీ నీ బలము తగ్గిపోతుంది కొన్నాళ్ళకి. దేవుని యొక్క ప్రేమ నీలో బలముండగానే దేవుణ్ణి ఘనపరిచేటువంటి వ్యక్తిగా, మనిషిగా, ఆత్మ కలిగిన వ్యక్తిగా నీవు నడవలసి ఉంది. అయితే అలా నడవటం లేదు. కానీ ఈ కుటుంబం అంట దేవుడిలో ప్రార్థన చేస్తాం. అందుకనే దేవదూత దిగి వచ్చి, అయితే నాయనా నువ్వు అంతా బాగానే ఉంది, ప్రార్థన బాగానే చేస్తున్నావు,
అయితే నీకు రక్షణ లేదు అంటే దేవుడు వాక్యం లేదు మీకు, కాబట్టి యేసు ప్రభు అనేటువంటి వాక్యం నీకు కావాలి అని చెప్పి నువ్వు ఒప్పేకి వెళ్ళి అక్కడ పేతురు అనే అతను ఉంటాడు, అతన్ని పిలిపించుకొని వాక్యం చెప్పించుకో అని చెప్పింది దూత. అప్పటిదాకా అతనికి తెలియదు రక్షణ అంటే ఏంటో. ఇప్పుడు ఆ దూత వచ్చి చెప్పిన తర్వాత, పిలిపించుకున్న తర్వాత, దేవుని ప్రేమలో ప్రియులరా వారందరూ వాళ్ళందరినీ బంధుమిత్రాదులందరినీ పిలిచాడండి. చుట్టుపక్కల వాళ్ళందరినీ పిలుచుకున్నాడు. పిలిచి అందరూ వచ్చి కూర్చున్న తర్వాత పేతురు వచ్చాడు. పేతురికి దండం పెడుతున్నాడు, కాళ్ళకి దండం పెడుతుంటే అవసరం లేదు, నేను కూడా నీలాంటి మనిషిని అని అంటాడు పేతురు. ఆ తర్వాత వాక్యం చెప్పిన తర్వాత వారందరికీ అసలు దేవుడు అంటే తెలియదండి, అంతా అన్నిలే. అలాంటి వాళ్ళ మీదకి ఏమొచ్చిందని రాసింది అక్కడ, పరిశుద్ధాత్మ దిగి వచ్చింది. అప్పుడు పేతురు అంటున్నాడు, పరిశుద్ధాత్మ పొందుకున్నటువంటి వీరు బాప్తిజము తీసుకోకుండా అడ్డం ఏంటి, వాళ్ళందరికీ బాప్తిజము తీసుకోవాలని ఆ చివరి వచనాల్లో మనకి చూసారా. ఎవరైతే దేవుడు ఆత్మతో నింపబడతారో వారంతా బాప్తిజం తీసుకోవచ్చు. దానికి మార్క్స్ వార్త 16:16 ఏం చెప్పాడు, నమ్మి బాప్తిజం పొందుడి అన్నాడు. నమ్మిన వారంతా బాప్తిజం తీసుకోవాలి. మాకు యేసు ప్రభు అంటే ఇష్టమేనండి, మేము కూడా చర్చికి వెళ్తామండి, మరి బాప్తిజం ఎందుకు తీసుకోవట్లేదు ఇలా ఆలోచించాడు. కొన్ని సంఘాలలో మరి క్రిస్మస్ దినాలలో మరి 24వ తేదీన మరి కొంతమంది బాప్తిజాలు పెట్టారు. మరికొన్ని సంఘాల్లో 31వ తేదీన బాప్తిజాలు పెట్టారు. మరికొన్ని సంఘాల్లో 1వ తేదీన బాప్తిజాలు పెట్టారు. ఎందుకు బాబు అలాగా బాప్తిజాలు పెట్టారు అని అడిగితే గుర్తుండటానికట. ఎందుకంట గుర్తుండటానికంట. బాప్తిజం అనేది ఎవరికి గుర్తుండాలి, నీకా దేవుడికా? దేవుడికి గుర్తుండాలి. ఇతను నిజముగా మారు మనసు పొంది బాప్తిజం తీసుకుంటున్నాడని దేవుడు గుర్తించాలి. అందుకనే మనం ఎక్కడ బాప్తిజం తీసుకోవాలంటే క్రీస్తు యేసులోనికి అని చెప్పి రోమాపత్రిక తెలియజేస్తూ ఉంది. కాబట్టి ఈ రోజున నీకు సమాధానం కావాల్సిన మాట నిజమే, కానీ నీకు సమాధానం కావాలంటే ముందుగా దేవుడితోటి సంబంధం ఉండాలి. కాబట్టి దేవుడి యొక్క ప్రేమలో ఆలోచించండి. యోహాను రాసిన సువార్త 14వ అధ్యాయము 27వ వచనం. యోహాను రాసిన సువార్త 14వ అధ్యాయము 27వ వచనం. చాలామంది అంటారు శాంతి సమాధానం కావాలని. శాంతి అంటే సంతోషంగా, నింపాదిగా, హడావుడి లేకుండా, హైరాణ లేకుండా, కంగారు పడకుండా, తొందరపాటు లేకుండా ఉండేదాన్ని శాంతి అంటారు. చూడండి, సముద్రం ఎప్పుడైనా శాంతిగా ఉంటుంది చూసారా? సముద్రం ఎప్పుడూ శాంతిగా ఉండదు. ఎందుకని? ఎప్పుడూ అలల ఘోష వినపడుతూ ఉంటుంది. రాత్రులు కనుక మీరు సముద్రం దగ్గరికి వెళితే భయంకరంగా ఉంటుంది ఆ శబ్దం. అందుకని పగటిపూట ఏంటంటే అది తెలియదు కాబట్టి ప్రజలు వెళ్తూ ఉంటారు. కానీ నేను ఆ బంగాళాఖాతం దగ్గర చివరిలో నేను మన రాష్ట్రానికి చివర ప్రాంతంలో నేను పనిచేశాను. ఆ రాత్రి పడుకుంటే ఆ శబ్దం వచ్చేది, నాకేది తెలియదు కదా సముద్ర ఘోష ఎప్పుడు. అది ఏందో ఏడుస్తున్నట్టుగా ఉండేది లేదా భయంకరంగా అనిపించేది. ఏంట్రా ఇది అని అంటే, అది సముద్రం అన్న పక్కనే కదా మనకుంది, ఎంతో దూరం లేదండి మాకు సముద్రం. 1 కిలోమీటరు లేదా 1.5 కిలోమీటర్న్నర, 2 కిలోమీటర్ల లోపు ఉన్నటువంటి సముద్రం దగ్గర నేను పనిచేశాను. అక్కడ కూడా ఊరుంది. వీళ్ళ ఆలోచించేయండి, సముద్రం దగ్గర కూడా ఒక ఊరు ఉంది. అది మన కృష్ణానది కాలువ పోయి ఆ సముద్రంలో కలిసేటువంటి ప్రాంతం. దేవుని యొక్క ప్రేమలో రేపల్ల దగ్గర అన్నమాట. దేవుని యొక్క ప్రేమలో ఆలోచించేయండి. ఇక్కడ చెప్తున్నటువంటి మాట, శాంతిని మీకు అనుగ్రహించి వెళుతున్నాను. కాబట్టి మనందరం ఎలాగుండాలని బైబిల్ చెప్తోంది? శాంతి సమాధానాలతో ఉండాలి. దూత చెప్పింది ప్రజలందరికీ సమాధానమని చెప్తా ఉంది. చూడండి, 54వ అధ్యాయము 10వ వచనం చూడండి. 54 కాదు, 14వ అధ్యాయము 10వ వచనం చూడండి. యోహాను రాసిన సువార్త 14:10. యోహాను రాసిన సువార్తలోనే 14వ అధ్యాయం తీసేప్పుడు 10వ వచనం చదవండి. దేవుని ప్రేమించిన మనం కూడా అలాగే
ఆ 1-2 వచనాల్లో అంటాడు యేసుప్రభు గారు, తండ్రి మీద నమ్మకం ఉంచారు, నా మీద కూడా విశ్వాసం ఉంచండి అని అడుగుతున్నాడు. చదవండి 14వ అధ్యాయము. అది కాబట్టి ఎప్పుడైతే మనం విశ్వాసం అనేది ఉంచుతామో ప్రభు సన్నిధిలో లేదా మన మాటలు రావు. ఇక ఎవరి మాటలు వస్తాయి? దేవుని మాటలు వస్తాయి, పరిశుద్ధమైన మాటలు వస్తాయి. మరి నోట పోకిరి మాటలు, అల్లరి మాటలు మరి రావు. చాలామంది నేను వింటూ ఉంటాం, అసలు అవి వినటానికే ఎంతో మరి అసభ్యంగా ఉండేటువంటి అబ్యూజింగ్ వర్డ్స్ అంటారు ఇంగ్లీష్లో. అలాంటి వాటిని వాళ్ళు మాట్లాడుతూ ఉంటే నేను ఇక్కడ ఎందుకున్నానా అనిపించేటువంటి పరిస్థితి వస్తాం. పిల్లరా కొట్లాడేటప్పుడు, అరుచుకునేటప్పుడు, ఇళ్ళ మధ్య ఇలాగా వ్యాపారాల్లో చాలా మాటలు అటు ఇటు నడుస్తూ ఉంటాయి. కాబట్టి మనము చేయాల్సింది ఒకటే, దేవుని సన్నిధిలో ఏమిటంటే వారి కొరకు కూడా మనము మొరపెట్టాలి. అలాంటి పరిస్థితి రాకుండా బైబిల్లో మీకా గ్రంథంలో ఒక మాట రాస్తుంది ఏంటంటే, దేశ నివాసులు చేసిన పాపమును బట్టి దేశము పాడైపోతుంది అని రాశాడు. ఎందుకు దేశం పాడైపోయిందిరా అని అంటే, దేశ నివాసులు మంచిగా ప్రవర్తించట్లేదు, నీతిగా ప్రవర్తించట్లేదు, సమాధానంతో ఉండటం లేదు, దేవుడు అంటే భయపడటం లేదు అని చెప్పేసేసి ఆ యొక్క వాక్య భాగం మనకు కనబడుతుంది. చివరి అధ్యాయంలో ఉంటుందన్నమాట మాట. దేవుని యొక్క ప్రేమలో ఆలోచన చేయండి. ఇక్కడ మనము దేవుడి యొక్క ప్రేమను జ్ఞాపకం చేసుకున్నాం. శాంతి, సమాధానం. మరి గ్రీకు భాషలో ఐరీన్ అనేటువంటి మాట వాడతారు. న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయము 24వ వచనం. 6వ అధ్యాయము 24వ వచనం. న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయము 24వ వచనం. దేవుని యొక్క ప్రేమలో దేవుడికి ఒక పేరు పెట్టాడు గిద్యోను. ఏంటంటే ఆయన సమాధానానికి కర్త. అంటే మనుషులను సమాధానపరుస్తాడని ఇప్పుడు దేవదూత చెప్పింది కదా లోకాసువార్తలో. ఇక్కడ అతను ఆ మాట పాత నిబంధనలో కూడా చెప్తా ఉన్నాడు. ఏమనంటే దేవుడు సమాధానానికి కర్త. కాబట్టి నీ కర్త ఎవరు? ఇప్పుడు సమాధానపరిచేవాడు. మరి నీలో ఉన్నది ఎవరు? ఇప్పుడు సమాధానం లేకుండా చేస్తున్నది ఎవరు? అపవాది. మరి అపవాదిని నువ్వు తరిమేయగలుగుతానికి దేవుడి సన్నిధికి నువ్వు రావాలి, దేవుడిని నీ యొక్క హృదయంలోనికి తీసుకోవాలి. అలాంటి పరిస్థితి నీకు కావాలని దేవుడు కోరుతా ఉన్నాడు. 17వ వచనం కూడా చూడండి. న్యాయాధిపతుల గ్రంథము 4వ అధ్యాయము 17వ వచనం. 4వ అధ్యాయము 17వ వచనం. చూసారా? 2 గ్రూపుల వాళ్ళకి ఏం కలిగిందంటే అండి, సమాధానం వచ్చిందంట. ప్రియులారా, ఇప్పుడు యుక్రెయిన్కి రష్యాకి యుద్ధం జరుగుతుంది. వాళ్ళిద్దరు యుద్ధం ఆపాలని మరి ఇప్పుడు ప్రయత్నం జరుగుతుంది. గత 3 ఏళ్ల నుంచి యుద్ధం జరుగుతుంది అక్కడ. మరి దేవుని ప్రేమించులారా, మరి ఎప్పటికైనా శాంతిస్తే సమాధానం కలిగి ఉంటే మంచిది. యుక్రెయిన్ వచ్చేసరికి ఒక క్రిస్టియన్ కంట్రీలా కనపడుతుంది, రష్యా వచ్చేసరికి కమ్యూనిస్టిక్ కంట్రీలాగా ఉంది. ఇలా అలాగే మరి యేసుప్రభువుని నమ్మినటువంటి యెరూషలేము లేదా ఇజ్రాయెల్ దేశము, దేవుణ్ణి ఎరిగినటువంటి దేశము, అలాగే చుట్టుపక్కల 7 దేశాల వాళ్ళు దేవునికి వ్యతిరేకమైన దేశాలు, అంటే ముస్లిం కంట్రీస్. ఇప్పుడు వాళ్ళకి వీళ్ళకి యుద్ధం జరుగుతాం. వాళ్ళిద్దరి మధ్య కూడా ఏం కావాలని కోరుకుంటున్నాం? శాంతి సమాధానం. వీళ్ళరా మనకి ముస్లిమ్స్ కూడా స్నేహితులుగా ఉంటారు. ఏమని చెప్తారండి? బాయ్ బాయ్ అంటాం. ఆలోచించండి, తమ్ముడు కావచ్చు, అన్న కావచ్చు. కాబట్టి సహోదరులు అని బైబిల్ చెప్తాను. సహోదరులు ఐక్యత కలిగి నివసించడం ఎంత మేలు, ఎంత మనోహరమో అని కీర్తన గ్రంథం రాస్తూ ఉంది. దేవుని యొక్క ప్రేమలో మరి శాంతి సమాధానం అంటే ఒక రకమైనటువంటి నెమ్మది అన్నమాట. అపోస్తల కార్యగ్రంథము 24వ అధ్యాయము 2వ వచనం. 24వ అధ్యాయము 2వ వచనం.
ఇప్పుడు అన్యాయముగా తీర్పు తీర్చడానికి పౌలుని తీసుకెళ్తున్నారు. అయితే అతను అక్కడికి వెళ్ళినప్పుడు మీ వల్ల మేము బాగానే ఉన్నామని చెప్తున్నాడు. నెమ్మదిగానే ఉన్నాం మేము. కొన్ని రాజుల పాలనలో నెమ్మదిని అనుభవించడం అనేది బైబిల్ చెప్తా ఉంది. ప్రియులారా, సొలొమోను కాలంలో యుద్ధాలు లేవు, నెమ్మదిగా జీవించారు. దేవుని ప్రేమించినటువంటి ప్రియ బిడ్డలారా, ఆలోచన చేయండి. ఎందుకు నెమ్మది కలగజేస్తాడు అంటే, ఆ దేశము సుభిక్షంగా ఉండాలంటే, అంటే మీ కుటుంబము సుభిక్షంగా ఉండాలంటే, మీ కుటుంబీకులందరూ ఎలా కలిగి ఉండాలంటే సమాధానంతో శాంతితో ఉన్నప్పుడు కుటుంబము సంక్షేమముగా ఉంటుంది. శాంతి ఎక్కడ ఉంటుందో అభివృద్ధి పనులు జరుగుతాయి. శాంతి లేని చోట అభివృద్ధి పని జరగదు. కాబట్టి ప్రతి వారు కూడా శాంతి సమాధానాలు కోరుకోవలసిందిగా బైబిల్ తెలియచేస్తూ ఉంది. చూడండి, దేవుని యొక్క ప్రసంగి గ్రంథము 3వ అధ్యాయము 8వ వచనం. ప్రసంగి గ్రంథము 3వ అధ్యాయము 8వ వచనం. ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయము 8వ వచనం. అన్నిటికీ కూడా ఏముందంట? సమయం ఉంది. ఏంటంట? ఏమంటే ప్రేమించడానికి, సమాధాన పడటానికి కూడా. అంటే నాకు తెలిసినటువంటి ఒక కుటుంబం ఉంది. భార్యాభర్తలు ఏదో గొడవలు వచ్చాయి. పిల్లలు పుట్టిన తర్వాతే, ఒక 2 పిల్లలు పుట్టిన తర్వాత ఈ అమ్మాయి ఏం చేసిందంటే పుట్టింటికి వెళ్ళిపోయింది. సరే, అనుకోకుండా మాకు వాళ్ళు పరిచయం అయ్యారు. పరిచయం అయితే ఏంటమ్మా అంటే విషయం అంతా చెప్పారు. ఎన్నేళ్ళు అయిందంటే ఇప్పుడు 3 ఏళ్ళు అయింది. ఫోన్లు లేవు, మాటలు లేవు. వీళ్ళు అక్కడికి వెళ్ళట్లేదు, వాళ్ళు ఇక్కడికి రావట్లేదు. పిల్లలు మాత్రం కావాలని అడుగుతున్నారు, కానీ అతను రానియట్లేదు. దేవుని ప్రేమిస్తున్నటువంటి ప్రియబిడ్డలారా, మరి ఏముందమ్మా, ఈ పెద్ద సమస్య ఉంది ఇందులో. సరే, సారీ అండి అని ఒక మాట అంటే పోద్ది కదా అంటే, ఎందుకు అనాలండి అంటది. నువ్వు క్రైస్తవురాలు కాబట్టి. బైబిల్ ఏం చెప్పిందమ్మా? నువ్వు పెళ్ళినాడు ఏం చెప్పారు నీకు? భర్తకు లోబడి ఉండమని చెప్పిందా లేదా? చెప్పింది కదా. మరి అలాగే భర్తకు లోబడి ఉండటం మేలు. అబ్రహాం యొక్క భార్య భర్తకు లోబడిందా లేదా? ఉంది. ఇస్సాకు భార్య, యాకోబు భార్యలు అందరూ లోబడే ఉన్నారు. పేతురు భార్య లోబడే ఉంది. బైబిల్ కూడా అదే చెప్తుంది. కాబట్టి నీ భర్తకు లోబడి ఉండమని. ఎందుకు నిన్నేమన్నా కొట్టాడా? కొట్టలేదండి. మరి ఎందుకు నీకు మాటలు అంటున్నాడండి? మాటలు అంటే భరించు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 11వ వచనం చదవండి. మత్తయి సువార్త 5వ అధ్యాయము 11వ వచనం. నా నిమిత్తము అన్నారు. ఇప్పుడు ఎందు నిమిత్తం నిన్ను అతను బాధపెడుతున్నాడు? మాటికి చర్చికి వెళ్తున్నావనే కదా, అందుకనే కదా అతను మాటలు అంటున్నాడు, అనుమానపడుతున్నాడు కదా నీ మీద. భరించు, దేవుడికి చెప్పుకో. కష్టాలు బాధలన్నీ కూడా ఎవరికి చెప్పుకోమని రాసింది బైబిల్? నీ చింత అంతా దేవుడి మీద వేయమని చెప్పి రాసింది. నీ భారం యెహోవా మీద వేయమని రాసింది. కాబట్టి నీవు ఇలాగా చేస్తే సమాజం ఏమనుకుంటుంది? నువ్వు కూడా ఏమైపోతావు? నీ కుటుంబం ఏమైపోతుంది? 3 సంవత్సరాల నుంచి ఆలనా పాలనా లేకుండా నీ పిల్లలు ఏమవుతున్నారు? నువ్వు వదిలొచ్చినప్పుడు 5 ఏళ్ళు పిల్లలు, ఇప్పుడు 10 ఏళ్ళు వచ్చాయి. ఒకవేళ నువ్వు ఇప్పుడు వెళ్ళినా కూడా కాదనంటే ఎలా ఉంటుంది నీ పరిస్థితి? ఆలోచించేయమ్మా అని చెప్పాను. సరే, ఆమె అంది, మీరు కూడా రండి అని. నేను కూడా వస్తానమ్మా, నాకేమీ అభ్యంతరం లేదు అని చెప్పి మరి ఆ వ్యక్తితో పాటు మేము కూడా వెళ్ళి ఆ భర్తతో కొన్ని మాటలు మాట్లాడి మరి అతన్ని కలపడం జరిగింది. ప్రియులను ఆలోచించాడు. అది కూడా ఈ యొక్క ఊర్లోనే జరిగింది. ప్రియులరా, మరి అలాంటి పరిస్థితుల్లో మధ్య సమాధానకర్తగా ప్రభువారు మనకి ఈ లోకానికి వచ్చారని రాసింది. కాబట్టి యెహోవా సమాధానకర్త, యేసు సమాధానకర్త. మరి నీవు కూడా దేవుణ్ణి ఎరిగైతే సమాధానాన్ని కలగచేయవలసినటువంటి అవసరత ఉంది. షాలోం అంటే క్షేమస్థితి అని అర్థం. క్షేమంగా ఉన్నాం అని చెప్పాలంటే షలోం. ఒక సంఘం వాళ్ళు ఎప్పుడు బిగినింగ్లో షాలోం అని చెప్తాడు సంఘానికి. అంటే మీతో నేను సమాధానంగా ఉన్నానని చెప్పడం, మనందరం కలిసి ఉన్నామని చెప్పడం, క్షేమంగా ఉన్నామని చెప్పడం. ఆదికాండము
15వ అధ్యాయము 15వ వచనానికి రండి. ఆది కాండము 15వ అధ్యాయము 15వ వచనం. ఎవరిని అంటున్నాడు? ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? దేవుని ప్రేమించిన పిల్లరా, అబ్రహాం గురించి దేవుడు చెప్తా ఉన్నాడు. అయ్యా, ముసలితనంలో, మంచి ముసలితనంలో క్షేమము కలిగి నువ్వు చనిపోతావులే అన్నాడు. నిజంగా ప్రశాంతంగా చనిపోయేవాళ్ళు ఎంతమంది అండి? మాకే కష్టం లేదండి, అమ్మాయి బాగుంది, అబ్బాయి బాగున్నాడు, కోడలు బాగుంది, మనవాళ్ళు బాగున్నారు, మనవరాళ్ళు బాగున్నారు, అంతా హ్యాపీ అండి, నాకేమి దిగులు లేదండి అని చెప్పగలిగిన స్థాయి కుటుంబానికి రావాలి. నెమ్మది కలిగి, మనసులో నెమ్మది అవసరం. సమూయేలు మొదటి గ్రంథము 20వ అధ్యాయము 42వ వచనం. సమూయేలు మొదటి గ్రంథము 20వ అధ్యాయము 42వ వచనం. ఎప్పుడైతే ప్రమాణాలు ఉంటాయో, భార్యాభర్తల మధ్య కావచ్చు, బంధువుల మధ్య కావచ్చు, స్నేహితుల మధ్య కావచ్చు, ఇరుగు పొరుగు వారు, ఎప్పుడైతే ప్రమాణం చేసుకుంటామో అప్పుడు నెమ్మది కలిగి ఉంటాం. ఎందుకంటే అదొక తీర్మానం అన్నమాట ప్రమాణం అనేది. ఇక నుంచి నువ్వు నేను అరుచుకోకూడదు, కొట్టుకోకూడదు, తిట్టుకోకూడదు, పుట్టాళ్ళకి వెళ్ళకూడదు, బయట వెళ్ళేసుకోకూడదు. ఇవన్నీ ప్రమాణాలు. ఎంతమంది చేసుకుంటారు? భర్తకు కోపం రావచ్చు, భార్యకు కోపం రావచ్చు. ప్రమాణం తీసి ఎక్కడ పెడుతున్నారు? గట్టు మీద పెట్టేస్తారు. మా ఆయన మాట వింటలేదండి, మా ఆవిడ మాట వింటలేదండి, మా పిల్లలు మాట వింటలేదండి, ఇక సమాధానమే లేదా ఇంట్లో. దేవుని యొక్క ప్రేమలో షాలోము నుండే సలాం అంటే ముస్లిమ్స్ అంటారు చూసారా, సలాం అంటారు. సలాం అని అందరికీ చెబుతారా? చెప్పరు. సమాధానం కలిగి ఉన్న వాళ్ళతోనే సలాం చెప్తారు. షాలోం కూడా ఎవరైతే సమాధానంగా ఉంటున్నారో వాళ్ళకే చెప్తారు. ప్రతి దారిని పోయేవాడికి షాలోం అని చెప్పం, ఎందుకంటే వాడికి అసలు అర్థం కాదు షాలోం అని చెప్తే. చాలామంది క్రైస్తవులకు కూడా తెలియదు షాలోం అంటే మీనింగ్. వందనాలు అయ్యగారు అంటాం, షాలోం అనలేము, ఎందుకంటే అది హెబ్రూ పదము. దాని ప్రకారంగా మాట్లాడటం అనేది చాలామందికి రాదు. ఆ సంఘస్థులకు మాత్రమే తెలుస్తుంది అది చెప్తే, లేకపోతే అర్థం కాదు. సలాం అనుకో చాలామందికి తెలుసు, వందనాలు అనుకో చాలామందికి తెలుసు, ప్రైజ్ లార్డ్ అనుకో చాలామందికి తెలుసు. దేవుని యొక్క ప్రేమలో షాలోములో నుండే ఆ సలాం అనే మాట వచ్చిందని అంటారు. ఆది కాండము 43వ అధ్యాయము 23వ వచ్చింది. ఆది కాండము 43వ అధ్యాయము 23వ వచ్చింది. దేవుని ప్రేమించి పిల్లలు, ఈ వాక్య భాగంలో మీకు ఏం కనపడుతుందంటే, ఎవరితో అయితే మనం సమాధానంగా ఉంటాం వాళ్ళని ఇంట్లోకి ఆహ్వానిస్తాం. బాగా గుర్తుపెట్టుకోవాలి. ఎవరితో అయితే మనకు సమాధానం ఉంటుందో వాళ్ళని మన ఇంటికి ఆహ్వానిస్తాం, ఆతిథ్యం ఇస్తాం, కూర్చోబెడతాం, మర్యాదగా మాట్లాడతాం. సమాధానం లేని వాళ్ళతోటి ముఖం కూడా తిప్పేసుకుంటాం. ఇది వాస్తవం, సమాజంలో జరుగుతుంది అదే. ఆమె వస్తుందా, తలకాయ. ఆయన వస్తున్నాడా అని తలకాయ. అంటే ఏం లేదు వీళ్ళ మధ్య సమాధానం. సమాధానం ఉంటే ఆహ్వానిస్తాము, ఆతిథ్యం ఇస్తాము, కూర్చుండ పెడతాము, ప్రేమతో మాట్లాడతాం. ఇవన్నీ కూడా ఎవరు చేస్తారంటే యేసు ప్రభువు చేస్తారు. కొడుతున్నా ప్రేమ చూపిస్తాడు, ఏమంటే తిడుతున్నా ప్రేమ చూపిస్తాడు, ఏమండి సిలువ మీదకి ఎక్కిస్తున్నా ప్రేమ చూపిస్తాడు. ప్రజలందరితో సమాధానం కలిగిన వాడు యేసు ప్రభువు ఒక్కరే. ఈ ప్రపంచంలో ఎవరు ఆ సమాధానాన్ని సంపాదించుకోలేరు. పైన సమాధానం, సేవకుల మధ్య సమాధానాలు, సంఘాల్లోనే విడిపోతున్నారు.
విశ్వాసులు విడిపోతున్నారు. చాలా సంఘాలు, చాలా విశ్వాసులు మరి దేవుళ్ళలోంచి వెనక్కి జారిపోతూ ఉన్నారు. వాక్యం ఉండే కొద్దీ వాళ్ళకి భయం వేస్తూ ఉంది. మనం అలా ఉండలేకపోతున్నామని చెప్పి అర్థమవుతుంది వాళ్ళకి. దేవుని యొక్క ప్రేమలో మరి ఒక 2 మాటలు మనం చదువుకొని ముగించు. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 14వ వచనం. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 14వ వచనం. ఏం చేయమంటుంది వాక్యం? అందరితో సమాధానంగా ఉండటానికి ప్రయత్నం చేయండి. అసలు ప్రయత్నమే చేయకపోతే అలాగా ఆలోచించేయండి. గొడవపడ్డారు, వాళ్ళిద్దరి మధ్య సమాధానం కలగ చేయాలంటే ఎవరో ఒకరు పూనుకోకుండా ఉంటే అది పెద్దదవుద్దా చిన్నదవుద్దా? పెద్దదైపోతూ ఉంటుంది. అంతేకాదు ప్రియులారా, మరి వాళ్ళిద్దరి మధ్య ఆ అగాధము ఇక జీవితకాలం అంతా జ్ఞాపకం చేసుకుంటూనే ఉంటారు. వాళ్ళు నువ్వు ఫలానా సంవత్సరంలో నువ్వు అలా చేయలేదా అనే మాటలు వచ్చేస్తాయి. నిజమే. కాబట్టి వాళ్ళిద్దరిని కలిపే బాధ్యత సంఘ పెద్దలు కావచ్చు, విశ్వాసులు కావచ్చు, తల్లిదండ్రులు కావచ్చు, బంధువులు కావచ్చు, రక్త బంధువులు కావచ్చు, వాళ్ళని కలపడానికి ప్రయత్నం చేయాలి. అంతే తప్ప విడదీయడానికి ప్రయత్నం చేయకూడదు. నీకేం కొదవలే అనకూడదు, మాకేం బరువు కాదు అనకూడదు. ఒక తండ్రి ఏదో ఒక తల్లి అంటా ఉందన్నమాట, ఏమ్మా 3 సంవత్సరాల నుంచి నీ దగ్గర ఉంచుకున్నావు అంటే మా పిల్ల మాకేమన్నా బరువా అంది. అదేంటమ్మా అలా అంటావు? నువ్వు ఒక అతనికి కట్టబట్టావు కదా, మరి అతని పరిస్థితి, ఆ పిల్లల పరిస్థితి ఏమవుతుంది, సమాజం ఏమనుకుంటుంది, ఒకసారి ఆలోచించేయి అని చెప్పి మనం సమాధానపరచడానికి మనిషిగా, పెద్ద మనిషిగా, లేదా మనసున్న మనిషిగా, దేవుడిని ఎరిగిన మనిషిగా మనం అలాగా చేయటం అనేది ఎంతో ఉత్తమమైనది. అందుకని అంటున్నాడు, అందరితో సమాధానంగా ఉండటానికి ప్రయత్నము చేయమని బైబిల్ సెలవిస్తుంది. ఎందుకంటే వాక్యం కూడా ఏం చెప్తుంది, భూమి మీద తనకిష్టమైన ప్రతి ఒక్కరికి సమాధానం. కాబట్టి అలాంటి సమాధానం నీకు దేవుడు కలగ చేయాలని ఆశపడతా ఉన్నాం. ఇంకొక మాటని మనము జ్ఞాపకం చేసుకుందాం. ఇర్మియా గ్రంథము 6వ అధ్యాయము 13వ వచనం. ఇర్మియా గ్రంథము 6వ అధ్యాయము 13వ వచనం. ఇర్మియా గ్రంథం 6:13. పైన చెప్పిన మాటలన్నీ మీరు జ్ఞాపకం చేసుకోండి. వాళ్ళందరూ ఏమని చెబుతారంట, సమాధానం లేకపోయినా సమాధానం అని చెప్పుచు పైపైన పోస్తారట. ఆలోచించేయండి. కోర్టు వాళ్ళు ఏం చేస్తారు, ఏదో సమాధాన పరిచి ఇక నుంచి సంసారం చేసుకుంటారా అంటారు. మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళిద్దరు గొడవ పడితే కోర్టు ఏం చేస్తుంది, పోలీసు వాడు ఏం చేస్తాడు, పెద్దలు ఏం చేస్తారు, సంఘనాయకుడు ఏం చేస్తాడు, యాజకుడు ఏం చేస్తాడు, ఎవరు ఏం చేయలేరు. అది వాళ్ళిద్దరిది బాధ్యత. అది కలిసి ఉండటం అనేది వాళ్ళిద్దరి బాధ్యత. విడిబొమ్మని ఎవరు చెప్పకూడదు బైబిల్ ప్రకారము. కాబట్టి వాళ్ళు కలిసి ఉండటానికి ప్రయత్నం చేయాలి. ఏది ఎలాంటి కష్టమైనా సరే ప్రార్థన ద్వారానే సంపాదించుకోవాలని బైబిల్ సెలవిస్తాం. సమాధానము అంటే పిల్లరా మరి కలిసి ఉండటమే, అదొకటే గుర్తు. మరి అంతేకాదు భేదాభిప్రాయాలు ఏ ఉన్నా ఒకరికొకరు సరే నాలో ఇన్ని లోపాలు ఉన్నాయిలే, నీలో అన్ని లోపాలు ఉన్నాయిలే, సరే ఎవరి లోపం ఒకరు ఎత్తిపెట్టుకోకుండా కలిసి బ్రతుకుతాం. ఆత్మీయత, అనురాగం, అభిమానంగా ఉంటాం, అవధులు లేనటువంటి ప్రేమ, కలిసిమెలిసి ఉంటాం, ఆనందంగా ఉంటాం, ఇవన్నీ కూడా సమాధానానికి గుర్తులే. వాళ్ళకేమండి అన్యోన్యంగా ఉన్నారు, సమాధానంగా ఉంటేనే అన్యోన్యత ఉంటుంది. వాళ్ళకేమండి ప్రేమగా ఉన్నారు, సమాధానం ఉంటేనే వాళ్ళు ప్రేమగా ఉండగలుగుతారు. ఒక ఆమె వండినప్పుడు ఉప్పు బాగా ఎక్కువైందంట. సరే అనుమానం వచ్చింది, ఆ అమ్మాయి కానీ తినలేదు. ఆ పిల్ల భర్తకు పెట్టింది, ముందుగా పెట్టాలి, చాలా ఇది ఒక పెద్ద దరిద్ర పని. ముందుగా అంత భరించేది ఎవరంటే భర్తే. సరే భర్తకు పెట్టిందంట, భర్త తిన్నాడంట. సరే భార్య పక్కనే ఉందంట, బాగానే తింటున్నాడంట. తినేసరికి కొంచెం పొరపోయిందంట. పొరపోయేసరికి నీళ్లు ఇచ్చిందంట. ఆ తర్వాత ఏమండి బాగాలేదా అందంట. బాగుందమ్మా అన్నాడు. సరే ఏమనుకుందో ఏమే ఒక ముద్ద తినిందంట, తిని ఊసేసిందంట. అంటే ఇప్పుడు అర్థం చెప్పండి, అక్కడ
భార్య మీద ప్రేమ ఉంది, చెప్పలేదు, అది భరించాడు అతను. కానీ భార్య తెలుసుకొని సారీ అండి అంది. ఆలోచన చేశాడు. అంతే తప్ప అన్యోన్యత లేనప్పుడు సమాధానం ఉండదు. కాబట్టి నీ జీవితంలో అలాంటి సమాధానాన్ని దేవుడు కలగచేయను గాక.